హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్రమౌళి. ఈరోజు మళ్ళీ ఇంకొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో నిజంగా చాలా బాగుంటుంది. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వృందావన్, అంటే శ్రీకృష్ణ జన్మస్థానమైనటువంటి మధుర దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వృందావన్ అనే ప్లేస్లో ఉన్నామన్నమాట. ఈ ఆలయం యొక్క విశేషాలు అవన్నీ కూడా నేను చెప్తాను. మనం ఇప్పుడు వృందావన్లో ఉన్నటువంటి ప్రేమ్ మందిర్ అనే ప్లేస్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఈ కథను చెప్పుకుంటూ ఈ గుడి మొత్తం కూడా మీకు చూపిస్తాను. మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు వరకు మౌలి స్పిరిచువల్ యాత్ర నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చాలా బాగా ఉంటుంది. చూడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో టు ద వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఈ టెంపుల్ ఎంత బాగుందో. ఈ టెంపుల్ని ప్రేమ్ మందిర్ అంటారు. నేను చూపిస్తాను. చూడండి, బయట నుంచి చూడండి ఎంత బాగుందో ఈ టెంపుల్. ప్రేమ్ మందిర్. ఈ టెంపుల్ పరిసరాలు కూడా మొత్తం అంతా చూపిస్తాను. చూడండి, ఇదంతా కూడా బయట అన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత దీని లోపల 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి రాధా శ్రీకృష్ణుల విగ్రహం ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి శ్రీ సీతారాముల విగ్రహం కూడా ఉంటుందన్నమాట. ఇది మొత్తం 2 ఫ్లోర్స్ లోపలంతాను. బయట ఉన్నటువంటి ఏనుగుని చూడొచ్చు మీరు. ఇవాళ 13 జూలై 2026 సంవత్సరం. ఈరోజు మనం ఇక్కడున్నాం. ఈ టెంపుల్ బయట ఈ ప్రదేశానికి సంబంధించినటువంటి కథ అయితే ఉందో ఆ కథకు సంబంధించినటువంటి నమూనాలన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. ఇది వృందావన్ అని ప్లేస్ చెప్పుకున్నాం కదా. ఈ వృందావనంలో శ్రీకృష్ణుడు తన బాల్య దశ, కౌమార దశలలో ఈ ప్లేస్లో ఉన్నాడనమాట. వృందావన్ అంటే, వృంద అంటే తులసి, వనం అంటే అడవి. ఒకప్పుడు ఇదంతా కూడా అటవీ ప్రాంతము. శ్రీకృష్ణుడు మధురాలో జన్మించిన తర్వాత మీకు స్టోరీ తెలిసింది కదా, కంసుని స్టోరీ. కంసుని వధిస్తాడు అని చెప్పేసి తన బాల్యాన్ని మొత్తం అంతా కూడా ఈ వృందావనంలోనే జరగడం జరిగింది. ఇక్కడ చాలా లీలలు జరిగాయి. శ్రీకృష్ణుడి లీలలన్నీ జరిగినటువంటి ప్రదేశం ఈ వృందావన్. ఉదాహరణకి ఇక్కడ చూడండి, బయట గోవర్ధనగిరి యొక్క పర్వతాన్ని నమూనా నిలబెట్టారు చూడండి. చూసారు ఎంత బాగుందో. ఇక్కడ శ్రీకృష్ణుడు లీలలు చేసినటువంటి ప్రదేశం అని చెప్పుకున్నాం కదా. అందులో ముఖ్యంగా ఏంటంటే కాళీయ మర్దనం అని ఒకటి, దాని తర్వాత కేసీ వధ అని ఒకటి, దాని తర్వాత ప్రేమకి గుర్తుగా ఈ ప్రేమ మందిరం ఒకటి. ఇలాగా శ్రీకృష్ణుడు చేసినటువంటి చాలా లీలలన్నీ కూడా ఈ ప్రదేశంలోనే చేశాడనమాట. సో మొదటగా కాళీయ మర్దనం అనే లీల కూడా శ్రీకృష్ణుడు చేసినటువంటి ప్రదేశం ఈ ప్రదేశం. కాళీయ మర్దనం అంటే కాళీయమని ఒక విషసర్పం ఉండేవాడు అనమాట. ఆ విషసర్పం ఏంటంటే ఈ వృందావనం అనే ప్లేస్లో పక్కనే యమునా నది ఉంటుంది. ఆ యమునా నదిలో ఆ విషసర్పం తిరుగుతూ యమునా నది మొత్తం కలుషితం అయ్యేలాగా చేస్తుందన్నమాట ఆ పాము, విషసర్పం అనేది. అప్పుడు భక్తులందరూ వేడుకోగా శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఆ యమునా నదిలోకి వెళ్ళి ఆ విషసర్పం ఒక పడగల పైన నించొని నాట్యం చేయడం మొదలు పెడతాడనమాట. చేస్తే అప్పుడు ఆ కాళీయుడికి అర్థమవుతుంది, ఇంకా నాకు టైం దగ్గర పడింది కాబట్టి భగవంతుడిని వేడుకోవడం తప్ప ఇంకేమీ చేయలేను అని చెప్పి ఆ కాళీయుడు శ్రీకృష్ణుడిని వేడుకుంటాడు, నన్ను చంపద్దు అని. అప్పుడు శ్రీకృష్ణుడు సరేనని చెప్పి ఈ ప్రదేశాన్ని ఇంకా కలుషితం చెయ్యొద్దు అని చెప్తాడనమాట. సో ఆ విధంగా ఆ కాళీయుడి యొక్క అహంకారాన్ని
దెబ్బతీసే విధంగా శ్రీకృష్ణుడు చేసినటువంటి లీల అది ఈ ప్రదేశంలోనే చేశాడు. ఇక్కడ చూడండి, ఇంకొక లీల చెప్పే ముందు ఇక్కడ బయట డెకరేషన్ రాధే రాధే, హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ. ఇంకొక వ్యూ చూడండి, ఇక్కడ నుంచి ప్రేమ మందిర్ ఎంత బాగుందో. ఇప్పుడు మనం రెండవ లీలకి వెళ్తే దాని పేరు కేసీ వధ. కేసీ అనే రాక్షసుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉండే ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసేవాడు అన్నమాట. మళ్ళీ ఆ ప్రజలందరూ కూడా శ్రీకృష్ణుని వద్దకు వచ్చి వేడుకోగా శ్రీకృష్ణుడు బాల్యంలోనే ఉంటాడు కదా, అయినప్పటికీ కూడా పెద్దవాడై ఆ కేసీ అనే రాక్షసుడి నోట్లోకి తన కుడి చేతిని పెడతాడనమాట. కుడి చేతిని పెడితే ఒక్కసారిగా ఆ కేసీ అనే రాక్షసుడు మొత్తం పొట్టంతా ఉబ్బిపోయి చచ్చిపోతాడనమాట. సో ప్రజలందరూ కూడా ఆ శ్రీకృష్ణుడిని కొనియాడతారనమాట. చూడండి, ఇది ఒక నమూనా. సో అది కేసీ వధ. దాని తర్వాత ఈ బృందావనంలోనే శ్రీకృష్ణుడు రోజు వచ్చి నాట్యం చేస్తాడు. శ్రీకృష్ణుడి యొక్క పైన చూడండి జెండా ఎంత బాగుందో. రైట్, మనము శ్రీకృష్ణుడి యొక్క వాయిద్య పరికరమైనటువంటి ఫ్లూట్ ఏదైతే ఉంటుందో చేతిలో ఉంటుంది కదా, ఆ ఫ్లూట్ను ఊరుతూ సాయంత్రాల పూట శ్రీకృష్ణుడు ఇక్కడే తిరుగుతాడని చెప్పి ప్రజల యొక్క నమ్మకం అన్నమాట. సో శ్రీకృష్ణుడు ఆ విధంగా ఆనందంలో ఉంటుండగా గోపికలందరూ వచ్చి శ్రీకృష్ణుని కోరుకుంటారనమాట, అంటే భక్తితో. సో శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా నా దగ్గరే ఉండాలి అని చెప్పి కోరుకుంటారు. సో శ్రీకృష్ణుడు ఆ గోపికలందరినీ ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పగా వాళ్ళెవరూ కూడా ససేమిరా వెళ్ళడానికి సిద్ధపడరు. అప్పుడు శ్రీకృష్ణుడు అందరి గోపికల్ని కూడా సంతోషపరచాలని చెప్పి వివిధ రూపాల్లో ఎంతమంది గోపికలు ఉంటారో ప్రతి గోపికకి పక్కన శ్రీకృష్ణుడే ఉంటాడనమాట. సో ఒక శ్రీకృష్ణుడు కాస్త 1000 శ్రీకృష్ణులుగా మారిపోయి అందరి గోపికల పక్కనే కూర్చుంటాడనమాట. వాళ్ళందరూ ఎంతో సంతోషిస్తారనమాట. సో వాళ్ళందరికీ కూడా ప్రేమని ప్రసాదిస్తాడు ఈ శ్రీకృష్ణుడు. దానికి చిహ్నంగా ఇక్కడ ఈ ప్రేమ మందిరాన్ని నిర్మించడం అనేది జరిగిందనమాట. ఇది చూడండి, ఇంకొక డైరెక్షన్ నుంచి ఈ ప్రేమ మందిరం ఎలా ఉందో. చాలా అత్యద్భుతంగా ఉంది కదా కట్టడం. చూడండి, బయట పార్కు, నెమళ్ళు, ఇక్కడ గోవులన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఎండ మాత్రం ఒక లెక్కలో ఉంది ఇవాళ, అయినప్పటికీ కూడా అందరికీ కూడా ఇది చూపించాలి అనే సంకల్పంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. చూడండి ఎంత బాగుందో టెంపుల్, చాలా పెద్ద టెంపుల్. ఇందాకలా నేను మీకు కాళీయ మర్దనం గురించి చెప్పాను కదా స్టోరీ, దానికి సంబంధించినటువంటి నమూనాను కూడా ఈ ఆలయం యొక్క ఎంట్రన్స్లోనే పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు నేను దాన్ని చూపించడానికే వెళ్తున్నాను. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. లోపల ఫుటేజ్ తీనిస్తారో లేదో తెలియదు. ఒకవేళ కనుక లోపల ఫొటోస్ తీయడానికి అనుమతినిస్తే లోపల ఉన్నటువంటి శ్రీకృష్ణుడిని, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సీతారామచంద్రమూర్తిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ నాకు తెలిసి ఇక్కడ చాలామంది అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు లోపల కూడా. చూద్దాం. మనం ఇప్పుడు చేరుకుంటున్నాం కాళీయ మర్దనం
జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నమూనాని ఇక్కడ ఉంచడం జరిగింది. దాని వద్దకే మనం ఇప్పుడు వెళ్తున్నాం. చూడండి. ప్రేమ మందిర్, ఇది ఇంకొక వ్యూ. బా, అసలు మాత్రం ఏమైనా కట్టడం ఇది సూపర్. ఒక నిమిషం పాజ్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో, మార్బుల్ అంతా కూడా ఎక్సలెంట్. మధురకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టెంపుల్ ఈ ప్రేమ మందిరం అన్నమాట. ఇక్కడ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి, కానీ అవన్నీ తదుపరి ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ ప్రేమ మందిరం వీడియోతో లిమిట్ చేస్తాను. మీరందరూ కూడా ఇప్పుడు ఆ కాళీయ మర్దనం జరిగినటువంటి ప్రదేశానికి వచ్చేసాం. అది చూపిస్తాను. రెడీ, 1 2 3. చూసారా ఎంత బాగుందో? ఆ శేషనాగుపై నించొని తాండవం చేస్తున్నటువంటి ఘట్టం ఇది. శ్రీకృష్ణుడు చూడండి. తరువాత నేను చెప్పాను కదా ఇంకొకటి, శ్రీకృష్ణుడి ప్రేమకు సంబంధించి గోపికలందరూ కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చినటువంటి ఘట్టం. బాగుందండి వీడియో. ఇంకా మనం లోపల దర్శనానికి వెళ్ళే వేళ అయ్యింది. మనం ఇప్పుడు దర్శనానికి వెళ్ళి లోపల ఉన్నటువంటి దేవుణ్ణి చూసేసి వద్దాం. వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. దర్శనం తర్వాత కలుద్దాం. అంతవరకు స్వస్తి, బాయ్ బాయ్. ఇదంతా కూడా గుడి లోపల అన్నమాట. ఈయన స్వామి శ్రీ కృపాలు జీ మహారాజ్. కృపాలు జీ మహారాజ్ ఈయన. రండి. ఇదే మెయిన్ టెంపుల్. ప్రేమ్ మందిర్లో ఉన్న మెయిన్ టెంపుల్ అన్నమాట ఇది.
గుడి లోపల చూడండి ఎంత బాగుందో. ఇక్కడ తలుపులు చూడండి గుడి లోపల ఎంత పెద్దగా ఉన్నాయో. బోర్డు చూడండి ఎంత పెద్ద. ఆలయం లోపల చూడండి శిల్ప సౌందర్యం. లోపల కృపాల్జీ బాబా యొక్క సంకీర్తనం అన్నమాట ఇది. ఈయన భగవాన్ సుఖదేవ్ పరమహంస. ఆలయం లోపల ఎంత బాగుందో డెకరేషన్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం పైకి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. అక్కడ సీతారాములు ఉన్నారు ఫస్ట్ ఫ్లోర్లో. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. అక్కడ ఇప్పుడు మనం సీతారాములు చూడడానికి వెళ్తున్నాం. అదిగో జగద్గురు ఆది శంకరాచార్యులు వారి విగ్రహం కూడా ఉంది ఇక్కడ. ఈయన మాధవాచార్యులు వారు. ఈయన నింబాకాచార్య వారు. శ్రీపాద జీవ గోస్వామి వారు. ఆయన వల్లభాచార్యులు వారు. అందరి యొక్క నమూనాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం మెయిన్ డైటీ అయినటువంటి సీతారాముల వారిని దర్శించుకోబోతున్నాం. చూడండి పద. అంత చెప్పు. జై శ్రీరామ్ చెప్పు. సో ఈ ప్రేమ మందిరంలో పైనేమో సీతారాముల విగ్రహం ఉంటుంది, కిందనేమో శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుంది. చూసేవారు కదా. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూడండి శాండ్లియర్ ఎంత బాగుందో. శాండ్లియర్ డెకరేషన్. పైనుంచి చూడండి కిందకి వ్యూ ఎంత బాగుందో. ఆ కిందనేమో శ్రీకృష్ణుడు విగ్రహం ఉంటుంది, ఈ పైనేమో శ్రీరాముడు.
కమ్. నిత్యానంద. మళ్ళీ ఈ విధంగా కిందకి వెళ్ళిపోవాలి. సో అది ప్రేమ మందిరం యొక్క విశేషాలు. బృందావనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని యొక్క మందిరం ప్రేమ మందిరం. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్, కానీ అవన్నీ చూడాలంటే మన టైం సరిపోదు. కాబట్టి మనము మెయిన్ టెంపుల్ అయినటువంటి ఈ ప్రేమ మందిరాన్ని చూపించడం జరిగింది. సో దర్శనం బ్రహ్మాండంగా ముగించుకొని బయటకు వచ్చాం. సో మీ అందరికీ కూడా ఈ బృందావన్ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మళ్ళీ వేరే వీడియోతో మీకు ముందు మళ్ళీ వస్తాను. అంతవరకు మౌలి స్పిరిచువల్ యాత్ర ఈ ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.